ప్రార్థన చేసుకుందాం. అయితే మీరు రానందుకు కాదు, వాక్యం కోసం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ పాదాల చెంత కూడి ఉన్నా మరొకసారి సహాయం చేసి మీ మాటలతో మమ్మను నింపి మా జీవితాలను మరింత మెరుగైన స్థితిలో నిలబెట్టమని ప్రాధేయపడుచు యేసు ప్రభు వారి దివ్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, గత సంవత్సరం ఒక విశేషమైన అంశాన్ని నేను ప్రారంభించాను. కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని ముగించలేకపోయాను. ప్రత్యక్ష గుడారపు పరోక్ష పాఠం. ఐదు రోజులలో ఒకరోజు నేను పగటి వేళ తరగతులకు అందుకోలేని పరిస్థితులు ఆ రోజు ఉన్నందువలన ఆ ఒక్కరోజు ఎఫెక్ట్ కొట్టింది ఈ అంశానికి. అయితే ఈసారి సెటిల్ అయిపోయి చెప్పేస్తాను దీన్ని. నేను ముఖ్యంగా దీనికి కృతజ్ఞతలు తెలియజేయాల్సింది నాతో పాటున్న సహా వాక్యోపదేశకులు. వాళ్ళందరూ నాతో చెప్పింది ఏంటంటే, అవసరమైతే మా సమయాన్ని తగ్గించుకుంటాం, మీరు చెప్పాలనుకున్నంత చెప్పేయండి అని. ఆ కోఆపరేషన్ అక్కడ లేకపోతే నా ఆపరేషన్ ఎక్కడ జరుగుతుంది? అందువలన సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక విషయం కూడా వీళ్ళ గురించి నేను చెప్పాలి. ఈ స్పీకర్స్ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే చాలా ఉన్నతమైన మనసు కలిగిన వారు. ఒకరి విజయాన్ని ఒకరు ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉపదేశకుల మధ్య ఉన్నది అని సగర్వంగా నేను చెప్పగలను. ఇది ఒక సంవత్సరం చూసి కాదు, కొన్ని సంవత్సరాల అబ్జర్వేషన్లో నుంచి. అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణంలోనే ఈ 5 రోజుల సభలలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని రాత్రి వేళ మీ ముందు వివరించబోతున్నాను. పగటి వేళ మరొక అంశాన్ని నేను ఎన్నుకున్నట్టు మీకు తెలుసు, యోవేలు గ్రంథ వివరణ. ఈరోజు పగటి వేళ మనం కొంచెం మాట్లాడుకున్నాం. మీకు యోవేలు గారు కావాలంటే పగటి వేళ రండి, ప్రత్యక్ష గుడారము కావాలంటే రాత్రి వేళ రండి. రెండూ కావాలంటే మీరు చెప్పండి, 2 పూట్ల రండి. ఇక ప్రారంభిద్దాం జాగ్రత్తగా. చాలామంది మేము వినలేదు అన్న స్థితిలోనే ఉన్నారు కనుక జాగ్రత్తగా నేను ఈ 5 రోజుల పాటు ఒక్కొక్క విషయాన్ని వివరిస్తాను. మనసు పెట్టి అందరం ఆలోచిద్దాం. ఇకపోతే మరొక జాగ్రత్త నేను చెప్పాలి. గత సంవత్సరం మీరు విన్న విషయాలు కొన్ని మీకు వినపడుతుంటాయి. ఆ వినపడేటప్పుడే మనలో దయ్యం దూరుతుంది. ఏమని చెబుతుందో చెప్పనా? నువ్వు పోయిన సంవత్సరం విన్నావుగా ఈ మాట, మళ్ళీ ఇప్పుడు అంతేమో అవసరం. ఏదో మెసేజ్ వచ్చింది చూడు, సెల్ ఫోన్లో చూడు ఒకసారి అంటుంది. ఆ వాట్సాప్, ఫేస్బుక్ ఏదో మనం. అందువల్ల గత సంవత్సరం విన్నవారి కంటే ఈ గత సంవత్సరం వినని వారికే బాగా అర్థమవుతుందేమో అనే ఒక అనుమానం కూడా నాకుంది. ఇప్పుడు పాకలోని పాఠం అని ఒక అంశం చెప్పాను క్రిస్మస్ మెసేజెస్ శీర్షికలో. అందులో ఈ మాట చెప్పాను. క్రిస్మస్ గురించి ఈరోజు ఒక మంచి సందేశం విందాం అని అన్నాం అనుకోండి, క్రిస్మస్ గురించి ఇంకేముంటుంది, చిన్నప్పటి నుంచి విన్నదేగా. క్రిస్మస్ అంటే గొర్రెల కాపర్లు తెలీదా, తూర్పు దేశపు జ్ఞానులు తెలీదా, పశువుల పాక తెలీదా, పొత్తి గుడ్డలు తెలీదా,
ఆకాశంలో నక్షత్రం తెలీదా? అసలు మాకు ఏం తెలియదని ఈరోజు కొత్తగా క్రిస్మస్ గురించి వినేది అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకు. దాన్ని చంపేస్తే క్రిస్మస్ దొరికేస్తుంది. అలాగే అందరూ కూడా ఫ్రెష్గా వినండి. నేనేదో వినేశాను ఇంతకు ముందు, వద్దు. ఎందుకంటే విన్నది అందులో మనకు గుర్తు ఉండేది చాలా తక్కువ. నేను కూడా ఫ్రెష్గా చెబుతున్నట్టు ఫీల్ అవుతాను, మీరు కూడా ఫ్రెష్గానే వినేసేయండి. ప్రారంభిద్దాం. ఇక ప్రత్యక్ష గుడారపు పరోక్ష పాఠం, ఈరోజు మొదటి భాగం. 5 రోజులలో ఇది ముగించబడుతుంది. ఏ మాట కూడా ఎవరు మిస్ అవ్వకండి. చూద్దాం జాగ్రత్తగా. ఈరోజు మన కొరకు చదవబడిన లేఖనాలలోని వాక్య పఠనం ఒకసారి తీద్దాం. కీర్తనల గ్రంథంలోని 8వ కీర్తన. ఇప్పుడే పాస్టర్ గారు చదివారు కదా వాక్య పఠనం. కీర్తనల గ్రంథంలోని 8వ కీర్తన. ఒక్కసారి 3 నుంచి మళ్ళీ చదువుకుందాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు దేవా వాడే పాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. ఆగుదాం అక్కడ. దేవునికి నరునికి ఉన్న అద్భుతమైన తేడాని చాలా గొప్పగా చెప్పాడు దావీదు భక్తుడు. ఆకాశమందున్నవాడు దేవుడు, భూమి మీద ఉన్నవాడు మనిషి. ఆకాశ మహాకాశములు పట్టజాలని పెద్ద పెద్ద అనల, గొప్ప గొప్ప అనల, మహాదేవుడు ఆయన. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన. భూమి మీద చీమ తలకాయ అంత కూడా ఉండనివాడు మనిషి. ఆలోచించండి. అలాంటి దేవుడు ఈ చిన్న ఆఫ్టర్ ఆల్ మనిషి గురించి ఆలోచించడం విడ్డూరంగా మీకు అనిపించట్లేదు? విచిత్రంగా అనిపించట్లేదు? ఆశ్చర్యం అనిపించట్లేదు? ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో మన ఊరికి వచ్చినప్పుడు ఒక మనిషిని చూసి, ఏం సుబ్బయ్య బాగున్నావా అన్నట. ఆ విషయాన్ని సుబ్బయ్య జీవితం అంతా గుర్తుపెట్టుకోడు. ఎందుకు? ఎప్పుడో 10 ఏళ్ల కిందట ఆయన మా ఊరికి వస్తే నేను ఒక మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చానండి, దాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు సుబ్బయ్య ఎలాగున్నావయ్యా. మహానుభావుడు అంటే నిజంగా ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం. ఎటు బాగున్నావా అన్నందుకే. ఒక నాయకుడు 10 మందిలో నిన్ను గుర్తిస్తే దాన్ని మర్చిపోలేకపోతున్నావు. మనిషి విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఒక టీచర్ గారు ఒక 50-40 మంది పిల్లల మధ్యలో నిలబెట్టి శబాష్ అంటే ఆ విద్యార్థి మురిసిపోతాడు. 100 మందిలో ఒక వ్యక్తిని గుర్తుపట్టిన ఎమ్మెల్యేని చూసి ఆ వ్యక్తి మర్చిపోలేకపోతాడు. అలాంటిది ముల్లోకాల సృష్టికర్త, కోటాను కోట్ల దేవదూతల మధ్య కొనియాడబడుచున్నవాడు, సృష్టిలోని ప్రతి అణువు ఆయన పాదాల దగ్గర భయభక్తులు కలిగి బ్రతికే పరిస్థితి. అలాంటి దేవుడు నీ గురించి నా గురించి ఆలోచించడం
అది మన జీవితానికి చాలు అని అనిపించాలి. గత సంవత్సరం కూడా ఒక మాట చెప్పాను. నేల మీద నుండి విమానం ఒక్కసారి ఒక నిమిషం పాటు పైకెళితే ఆ విమానపు కిటికీలలో నుండి తొంగి కిందికి చూస్తే ఈరోజు మనము తలకాయలు పైకెత్తి చూసే ఆకాశ హర్మ్యానాల్లాగా ఉండే పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా అగ్గిపెట్టల్లా కనపడుతూ ఉంటాయి విమానం నుంచి ఒక్క నిమిషం పైకెళ్తే. మనము నివసించే పెద్ద పెద్ద టవర్లే, భవనాలే అగ్గిపెట్టెల్లా ఉంటే అగ్గిపెట్టెల్లో ఉండే మనుషులెంత? తలకాయలు కూడా కనపడవు పైనుంచి చూస్తే. మనము తిరిగే బస్సులు, తిరిగే రైలు బండ్లు, ఇవన్నీ కూడా చిన్నపిల్లలు మన ఇంట్లో ఎగ్జిబిషన్ నుంచో లేకపోతే చైనా బజార్ నుంచో కొనుక్కొని ఆడుకుంటుంటారే బస్సులు, అలా కనపడుతుంటాయి పైనుంచి. ఇంత పెద్ద విశ్వములో చాలా చిన్నది భూమి. ఆ చిన్న భూమిపై చాలా చిన్న జీవి మనిషి. ఆ మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు, దేవుడు జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు. కానీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకము చేసుకుంటేనే సరిపోలేదు. ఇక్కడ ఆయన మనము వర్ణించలేని మహా గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు మన విషయంలో. అది తన మనసులోని కోరిక. అదేంటో జాగ్రత్తగా విందాం. ఏదెను వనంలో మనుషులతో దేవునికి ఒక అద్భుతమైన సహవాసం, స్నేహం, ఒక మహా ఆనందకరమైన వాతావరణం. అది తెగిపోయింది. ఏదైనా వనంలో మనుషులు చోటు కోల్పోయారు అని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు కోల్పోయింది ఒక తోటలో కాదు, దేవునితో సంబంధం, దేవునితో కలిసి జీవించడం. ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడుతుంటే ఆ మాట్లాడినంతసేపు అన్నీ మరిచిపోయి వాళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పుడొస్తాడా, ఎప్పుడు మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఎంత చక్కని ఒక వాతావరణంలో ఉండేవారు వారు. కానీ తప్పు చేసినప్పుడు దేవునితో వారితో దేవునికి సంబంధం తెగిపోయింది. వెంటనే యాక్షన్ తీసుకున్నాడు దేవుడు. వెంటనే అంత త్వరగా ఆయన యాక్షన్ తీసుకోవడానికి గల కారణం మనుషులు ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వకపోవడం. ఒక అనామకుడు వచ్చి చెప్పిన మాటకు తలదించి వాడు తినమని చెప్పిన వెంటనే మన వాళ్ళు తినేశారనంటే వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చింది ఎవరికి? దేవునికా, వాడికా? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి అన్న ఆజ్ఞ ఆదాము నుంచి ఉందది. ఆదాముకు తెలిసిన ఆజ్ఞది. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం అని దేవుడు చెప్పకముందే తన భార్య ప్రొఫైల్ అంతా చెప్పేసిన ఆదాము గారికి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలీదా? మన నాన్న మనం అనుకున్నంత అమాయకుడేం కాదు. నాయనా నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను అని దేవుడు అనేలోపే స్త్రీని చూసి ఇది నరునిలో నుండి తీయబడినది గనుక చెప్పాలి నాది అని అనుకొని మనసులో నారి అన్నాడంతే. హవ్వను దేవుడు ఆదాముకు ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవ్వను, ఈయన లాక్కున్నట్టుగా అనిపిస్తుంది ఆ వచనాలు చూస్తే.
ఆయన చెప్పేంతవరకైనా ఆగాలి కదా, ఆయన పరిచయం చేసేంతవరకైనా ఆగాలిగా. ఆయన పరిచయం చేయకముందే, ఆయన చెప్పకముందే మొత్తం ఆమెను చూసి ప్రొఫైల్ అంతా చెప్పేశారంటే అమాయకుడా. మరి ఆయనకు తెలియదా ఎవరి మాటకు ప్రాధాన్యత ఇవ్వాలో? నాకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటుంది భార్య భర్త విషయంలో, నాకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటాడు భర్త భార్య విషయంలో. అది ఇవ్వనప్పుడు, అది దొరకనప్పుడు అప్సెట్ అయిపోతారు. కానీ కొద్ది కాలానికే తేరుకొని మళ్ళీ ఆ వ్యక్తితో సంబంధం కొనసాగించాలన్న ఆలోచన అటు భార్యకు కానీ ఇటు భర్తకు కానీ. ఆవేశంలో తొందరపడి గొడవపడతారే కానీ గొడవపడిన తర్వాత ఎప్పుడెప్పుడు సమాధాన పడదామా అన్న ఒక ఆలోచన అయితే మనసులో ఉంటుంది. కానీ నేనెందుకు సమాధాన పడాలని ఒక ఈగోయిజం అడ్డొస్తుంటుంది అంతే. ఒకనాడు ఏదైనా వనములో మనుషులతో తన సహవాసం కోల్పోయిన దేవుడు కానీ అదే మనుషులతో మళ్ళీ సహవాసం కావాలని కోరుకున్నాడు. దాని కొరకు ఆయన ఎంత పరితపించాడో అది వర్ణించలేనిది. దాని కొరకు ఎన్నో వందల సంవత్సరాలు ఆయన వేచి ఉన్నాడు. వేలు అనొచ్చు. ఆదాముతో తెగిపోయిన ఆయన సంబంధం మళ్ళీ మోషే వచ్చేంత వరకు ఆయన ఎదురు చూడవలసి వచ్చింది. ఒకరోజు మోషేని పిలిచాడు కొండ మీదికి. నాయనా, నా మనసులోని మాటల్ని కొన్ని చెబుతా, నా ప్రజలకు చెప్పు. దూరమైపోయిన ప్రపంచాన్ని మళ్ళీ తన దగ్గరికి రప్పించుకోవడానికి దేవుడు ఎన్నుకున్న ఒక సాధనమే ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన ఎన్నుకున్నది కేవలం ఇశ్రాయేలీల కొరకు కాదు. ఎవరు కూడా అలా ఆలోచించకూడదు. ఇశ్రాయేలీలను ఎన్నుకున్నది ప్రపంచాన్ని తనకు దగ్గర చేసుకోవడానికి. ఇశ్రాయేలీలను ఎన్నుకుంటానని ముందే పితరుడైన అబ్రహాము గారికి చెప్పాడు. నీ సంతానము వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును అన్న వాగ్దానం అబ్రహాం గారికి ఉంది, మర్చిపోకండి. ఆదికాండం 12:3 అబ్రహామును ఎన్నుకునింది ఇశ్రాయేలీల కోసం కాదు. అబ్రహాము గారిని ఎన్నుకునింది భూలోక ప్రజలందరి కోసం. ఆ వాగ్దాన నెరవేర్పులో భాగంగానే ఐగుప్తులో నుంచి జనాంగాన్ని బయటకు తీసుకొని వచ్చాడు. అది తొలిమెట్టు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులను మాత్రమే ఎన్నుకున్నాడు అని ఎప్పుడు ప్రశ్నించకండి. అది తొలిమెట్టు. ఆ జనాంగాన్ని ఎన్నుకున్న తర్వాత, ఐగుప్తు నుంచి వారిని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత, సీనాయి పర్వతమందు మోషేని పిలిచి వాళ్ళు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్ని నేను ఇస్తాను, ధర్మశాస్త్రం అని తన చట్టాన్ని మోషేకిస్తూ, ఆ చట్టాన్ని ఇస్తూనే ఒక మాట చెప్పాడు. మోజెస్, ఐ వాంట్ టు లివ్ విత్ దెమ్, ఐ వాంట్ టు డ్వెల్ విత్ దెమ్. నేను ఆ ప్రజలతో నివసించాలనుకుంటున్నాను. ఆ మాట వినగానే మోషే గారికి తేరుకోవడానికి కొన్ని గంటల టైం బట్టి ఉంటుంది. తేరుకోవడానికి చూద్దాం ఆ వచనం. ఈ అంశానికి అత్యంత కీలకమైన వచనమే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. నిర్గమకాండము. నిర్గమకాండము 25వ అధ్యాయము. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము చూద్దాం.
8వ వచనం, నేను వారిలో నివసించాలనుకుంటున్నాను, వారి మధ్య నివసించాలనుకుంటున్నాను, వారితో ఉండాలనుకుంటున్నాను. అది దేవుని కోరిక. ఆయన కోప్పడినా, ఆయన ఆవేశపడినా, ఆయన గద్దించిన దానికంతటికీ ఉన్న కారణాలలో ఒక ముఖ్యమైన కారణమే, నాకు చోటు ఇవ్వట్లేదు వీళ్ళు. నేను వారితో ఉండాలనుకుంటున్నాను, కానీ నాకు చోటు ఇవ్వట్లేదు. అదైన బాధ, అదైన బాధ. మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ప్రశ్న చెప్పండి. ఆ బాధకు న్యాయం ఉందా? ఆ బాధకు ధర్మం ఉందా? అది న్యాయమైన కోరికే అంటారా? చెప్పండి. నా పోలిక, నా స్వరూపం, ఎంత ప్రేమించి ఇంత చేశాడు. ఇంత చేసి మన చేతికిచ్చిన ఆయన నేను నీతో ఉండాలనుకుంటున్నాడు. మోషే సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ అది ఎప్పుడు చదివినా నా గుండెలు కరిగిపోతుంటాయి. ఎంత ప్రేమ ఆయనకి, ఎంత ప్రేమ! అసలు మనం అడగాలి, ఈ మాట ఎవరనాలి? మనం అనాలి. ప్రభువా, నేను నీతో ఉంటాను, ప్రభువా నీతో ఉండాలనుకుంటున్నాను, ప్లీజ్ ఒక్క ఛాన్స్. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే ఒక్క రోజు ఉంటాను ప్రభువా నీతో, ఒక్క రోజు ప్లీజ్. ఒక్కొక్కసారి కొంతమందిని చూసి ఏమనుకుంటుంటాం, ఆయన చూస్తే చాలనుకున్నాను నా జీవితంలో అనుకుంటుంటాం కదా. కొద్దిమందిని చూసి ఆయనను చూస్తే చాలనుకున్నాను, ఏకంగా ఈరోజు షేక్ హ్యాండ్ ఇచ్చేశాను. ఆయనను చూస్తే చాలనుకున్నాను, ఏకంగా ఈరోజు ఫోటో దిగేశాను. ఆయనను చూస్తే చాలనుకున్నాను, ఈరోజు ఏకంగా ఆయనతో కలిసి కూర్చున్నాను, భోంచేశాను. ఒక మట్టి మనిషి మరొక మట్టి మనిషి గురించి ఇంత గొప్పగా మాట్లాడితే, ఆ మహిమ గల దేవుని గురించి మట్టి మనిషి ఎలా ఆలోచించాలి చెప్పండి. మనుషులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో గుర్తుపెట్టుకోండి. దేవునికి వారి జీవితాలలో చోటు ఇవ్వట్లేదు, అది సమస్య. ఇది ఒక్కసారి చెప్పింది కాదు. ఇంకొకటి చూద్దాం. లేవియాకాండము 26వ అధ్యాయము. లేవియాకాండము 26వ అధ్యాయము 12వ వచనం చూద్దామా? 12వ వచనం, నేను మీ మధ్య నడిచేదను. అంత సింహాసనంపై కూర్చున్న ఆయన మనుషుల మధ్య నడవాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఇవన్నీ ఒకటే బాణిని, ఒకటే విషయాన్ని తెలియజేస్తున్నాయి. యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. ఇంకా యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం. ప్రతి మాట మీరు రాసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనము చూద్దామా? 7వ వచనం, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీల మధ్య నిత్యము నివసించెదను, నిత్యము నివసించెదను. నేను ఇశ్రాయేలీల మధ్య ఉండాలనుకుంటున్నాను. ఎవరు ఇశ్రాయేలీలు? నా ప్రజలు, నా సొత్తు, నా సొత్తైన వారిలో నేను ఉండాలనుకుంటున్నాను. నా సొత్తైన వారి మధ్య నేను ఉండాలనుకుంటున్నాను. నరపుత్రుడా, 9వ వచనం, వారు జారత్వము మాని
తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడలా వారి మధ్య, ఆ పాయింట్ కొరకే, అంతకుముందు నా వదిలేయండి, ఆ చివరి మాట చూడండి. వారి మధ్య నేను ఎల్లప్పుడూ నివసింతును. ఫర్ ఎవర్. ఒక్కసారి కలిసి ఛాయ్ తాగితేనే నువ్వు జీవితం అంతా చెప్పుకుంటే ఒక నాయకుని గురించి, ఒక సినీ స్టార్ గురించి, అవునా? ఒకసారి ఈ మధ్యలో ఒక నాయకుడు ఎక్కడికో పర్యటన చేస్తూ నడుచుకుంటూ ఒక ఊరికి వచ్చాడట. ఆ ఊర్లో టీ అమ్ముకునే ఒక ఆయన ఆ నాయకుడికి అభిమాని. మా ఊరి మీద వెళ్తున్నాడు కదా, మా రోడ్డు మీద వెళ్తున్నాడు కదా, నా టీ కొట్టులో నుంచి ఒక్క కప్పు టీ ఆయనకిస్తే ఆయన తాగితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. ఎవరినో అడిగాడు. ఆ విషయం ఆ నాయకునికి చెప్పారు. ఆ నాయకుడు వెళుతూ ఆగి ఆయన దగ్గర నుంచి టీ తెప్పించుకొని తాగాడు. టీ కొట్టు ఆయన అంటున్నాడు, ఈ జీవితానికి ఇది చాలు అని. దేనికి? నీ టీ కొట్టులో ఒక కప్పు టీ తాగినందుకు ఈ జీవితానికి నువ్వు చాలంటే ఎంతసేపు తాగుతారు టీ? బాగా వేడిగా ఉంటే 3-4 నిమిషాలు, వేడిగుందని అబద్ధం చెప్పిస్తే 3-4 సెకండ్లు. దాట్స్ ఇట్. 3-4 నిమిషాలు నీతో గడిపినందుకే నువ్వు జీవితాంతం మర్చిపోలేకపోతే అని ఏమంటున్నాడు ఇక్కడ? నేనెల్లప్పుడు ఇప్పుడు అడుగుతాను ఒక ప్రశ్న, చెప్పండి. ఈ మాట ఇశ్రాయేలులతో కాదంటుంది ఆయన, అది పాత నిబంధన. ఇశ్రాయేలీలలో 3 ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. 3 రకాల ఇశ్రాయేలీలు. ఒకటి పాత నిబంధనలోని ఇశ్రాయేలీలు, యాకోబు పిల్లలు, 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు ఒక గ్రూప్. తెలుసా మీకు? 3 రకాల ఇశ్రాయేలీలు ఉంటారు బైబిల్లో. మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళు వీళ్ళు, రూబేను నుంచి బెన్యామీను గోత్రం వరకున్న 12 గోత్రాల వారు. వీళ్ళు మొదటి ఇశ్రాయేలు. రెండవ ఇశ్రాయేలు ఎవరో చెప్పనా? ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తనే ఇశ్రాయేలు. ఎందుకంటే ఆ ప్రవచనం ఇశ్రాయేలీల గురించి ఉంటుంది. హోషేయ 11:1 తీయండి ఒకసారి. హోషేయ గ్రంథం 11:1. హోషేయ గ్రంథం 11 మొదటి మాట. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. ఈ మధ్యలోనే చెప్పాను, ఐగుప్తులో గుప్తమై ఉన్న దేవుని కార్యం మర్మం అని. ఏ ఊర్లో చెప్పాను? దుద్దుకూరులో అదేనా నేను చెప్పింది? ఈ మధ్య ఎక్కడో చెప్పాను మొత్తానికి. అందులో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. ఎవరు ఇశ్రాయేలు? ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులోంచి పిలిచిన. ఎవరు ఇశ్రాయేలు? మీరు పై నుంచి కింద చదువుకుంటూ వస్తే ఆ 12 గోత్రాల వాళ్లే కదా అని అనిపిస్తుంది. కరెక్టే వాళ్లే. కానీ ఇందులో ఇంకొకరి గురించి ఉంది. వీటినే డ్యూయల్ ప్రాఫెసీస్ అంటారు. ఏమంటారు వాటిని? డ్యూయల్ ప్రాఫెసీస్. డ్యూయల్ ప్రాఫెసీ అంటే, మీ దగ్గర మొబైల్ ఉంది కదూ, ఒక్కొక్క మొబైల్లో ఎన్ని సిమ్ములు ఉన్నాయి? పాత ఫోన్లు చెప్పకండి, కొత్త ఫోన్లు చెప్పండి. 2 సిమ్ములు ఉంటాయి. దాన్ని మీరేమంటారు? డ్యూయల్ సిమ్. డ్యూయల్ సిమ్ అంటే ఒక మొబైల్లో 2 సిమ్ములు. ఒక మొబైల్లో 2 సిమ్ములు ఉన్నట్టుగా ఒక ప్రవచనంలో 2 గురించి. ఇందులో ఒక గతం ఉంది, ఇందులో ఒక భవిష్యత్తు ఉంది. గతములో 12 గోత్రాల వారు, భవిష్యత్తులో ఎవరో చూద్దాం. మత్తయి సువార్త. మత్తయి సువార్త
2వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి, ఐగుప్తులో నా కుమారుని పిలిచి తిని అనే ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఈయనెవరు? ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని. ఈ కుమారుడు ఎవరిక్కడ? యేసు ప్రభు. ఆయన ఇశ్రాయేలే. ఇశ్రాయేలు అంటే నా జ్యేష్ఠపుత్రుడు అంటాడు నిర్గమాలో. ఈయన 2వ ఇశ్రాయేలు చరిత్రలో. మొదటి ఇశ్రాయేలు 12 గోత్రాల వారు, 2వ ఇశ్రాయేలు యేసు ప్రభు వారు. ఇప్పుడు 3వ ఇశ్రాయేలు ఎవరో చూద్దాము. గలతీ పత్రిక తీద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. క్రొత్త సృష్టి పొందుటయే కాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృపయు కలుగునుగాక. ఎవరంట దేవుని ఇశ్రాయేలు? క్రొత్త సృష్టి పొందినవారు. ఇంతకు క్రొత్త సృష్టి పొందిన వాళ్ళు ఎవరు? కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. క్రొత్త సృష్టి పొందిన వాళ్ళు ఎవరో చూడండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే క్రీస్తులోనికి వచ్చిన వాడెవరో చెప్పండి. ఇక ఇశ్రాయేలు. వీలైతే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు నాకు వాక్యం చదవండి. ప్రజల్లో ఉన్న వాళ్ళు చదువుతుంటే వినపడట్లేదు నాకు. ఇశ్రాయేలు ఎవరు? 3వ ఇశ్రాయేలు క్రీస్తులో ఉన్నవాడు ఇశ్రాయేలు. మీలో ఎవరెవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో, ఒకప్పుడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం, మీరందరూ నూతన సృష్టి. అంటే మీ పేరేంటో చెప్పనా? ఇప్పుడు ఇశ్రాయేలు. మీరు 3వ ఇశ్రాయేలు. ఒకనాడు మొదటి ఇశ్రాయేలుతో చెబుతున్నాడు, ఐ వాంట్ టు స్టే విత్ యూ, ఐ వాంట్ టు లివ్ విత్ యూ, ఐ వాంట్ టు డ్వెల్ విత్ యూ ఫర్ ఎవర్. ఎప్పటికీ. మొదటి ఇశ్రాయేలుతో చెబుతున్నాడు, ఎప్పటికీ నేను నీతో ఉండాలనుకుంటున్నాను. ఆ ఇశ్రాయేలుతో ఆ మాట చెప్పిన దేవుడు ఈ ఇశ్రాయేలుతో ఆ మాట చెప్పడా? నువ్వే, మీరే. ఆ రోజు వాళ్లతో ఏం చెప్పాడో ఈరోజు మనతో అదే చెబుతున్నాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన కొత్త నిబంధనకు వద్దాం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 16 అవసరం లేదు, 18 నుంచి చూద్దాం. 18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అబ్రహాం ఎక్కడున్నాడు? అబ్రహాం తమ్ముడు అబ్రహాం ఎక్కడుంటే స్టేజ్ మీదకి రావాలి, బైబిల్ తీసుకొని. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. ఎవరి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు? ఎవరి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు? మనము జీవము గల దేవుని ఆలయం. ఇప్పుడు ఆ దేవుడు ఏమంటున్నాడు? నేను మీలో ఉండాలనుకుంటున్నాను. అదే మాటే ఒకనాడు ఆ ఇశ్రాయేలులతో ఏ మాట అయితే దేవుడు సెలవిచ్చాడో, ఈరోజు ఇశ్రాయేలులమనే మనందరితో కూడా అదే చెబుతున్నాడు. ప్రశ్న, ఆ కోరిక మనము తీర్చగలమా? తీరుస్తున్నామా? ఎవరికుంది మన జీవితంలో చోటు? ఎవరికుంది మన జీవితంలో చోటు? ఆయనకుందా? ఆదివారం మాత్రమే ఉందా? వీలైతేనే ఉందా? కుదిరితేనే ఉందా? టైం ఉంటేనే ఉందా? ఏ పని లేకపోతేనే ఉందా? ఏంటి ఈరోజు మన పరిస్థితి? దారుణం కదా ఇది. తగ్గించుకున్నందుకు ఆయన చిన్నోడైపోయాడా?
నోరు తెరిచి అడిగినందుకు ఆయన తక్కువైపోయాడా? 24 గంటల్లో మనల్ని దూరం పెట్టి డోంట్ కమ్ అనింటే, ఏదైనా నుంచి గెంటేసిన వాడు మళ్ళీ ఆయనకు దగ్గరయ్యే అవకాశం ఇవ్వకపోయి ఉంటే అప్పుడు ఆయన విలువేంటో మనకు తెలిసేది. చేతులు చాచి ఆయనే ముందుకొచ్చి నీతో ఉండాలనుకుంటున్నాను ఆయన అన్నందుకు చీపైపోయాడు. అంతే అన్నందుకు చీపైపోయాడు. చదువు అంటావు, ఉద్యోగం అంటావు, డబ్బులు అంటావు, పదవులు అంటావు, పలుకుబడి అంటావు, పనులు అంటావు. దేవుని వాక్యం నేర్చుకోవడానికి రమ్మంటే పనులున్నాయి. మరి పని లేనోడు ఆయన, పని లేక పంపించాడు ఆయన మాటలు. మనము తెలియక చాలా పాపాలు చేసేస్తున్నాం. నోర్లు జారి, మాటలు జారి. గతం ఇశ్రాయేలుతో చెప్పాడు, నేను మీతో ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు కొరింథీలో చూసాం, వర్తమానం. ఇది మనకు కూడా అప్లై అయ్యేది. ప్రెజెంట్, ఒక పాస్ట్ చూసాం, ఒక ప్రెజెంట్ చూసాం, ఒక ఫ్యూచర్ కూడా చూద్దాం. ఇప్పుడు ఫ్యూచర్. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం తీసారా? 21వ అధ్యాయము 3వ వచనము చూద్దాం ఒక్కసారి. ప్రకటన గ్రంథం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి దేవుని నివాసము మనుషులతోన, దేవుని నివాసం మనుషులతోన. పిచ్చెక్కిపోతుంటుంది ఈ మాటలు చదువుతుంటే. ఎంత గొప్ప సంగతి ఇది. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏమని ఉంటే చెప్పండి. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం, ఇంతకంటే గొప్పది. దేవుడే మనతో ఉండడం, దేవుడే మనతో ఉండడం. ఇది కాకుండా దీనికి మించింది ఒక్కటి ఉందని చెప్పండి ఎవరైనా, ఒక్కరైనా. దానికంటే పెద్ద బ్లెస్సింగ్ ఒకటి ఉంది, దానికంటే మించిన ఆశీర్వాదం ఒకటి ఉందని ఒక్కటి చెప్పగలరా మీరు? కానీ ఈ ఆశీర్వాదం మనం కోరుకోవట్లా. ఈ ఆశీర్వాదం కోరుకోవట్లేదు మనం. ఆయన నమ్ముకుంటే ఏమొస్తాయి, ఆయన నమ్ముకుంటే ఏం పోతాయి, ఏం వస్తాయి, ఏం పోతాయి, ఏం రావాలి, ఏం పోవాలి చెప్పు నువ్వే. మరి రోగాలు పోవాలి, అప్పులు పోవాలి, సమస్యలు పోవాలి, ఇవన్నీ పోవాల్సిన చిట్ట. ఇవన్నీ పోతాయి అంటే నువ్వు హాయ్ అని వస్తావు. ఏమొస్తాయని అడుగుతావు. ఏం రావాలి? పరీక్షల్లో మార్కులు రావాలి, చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ వచ్చిన తర్వాత జీతాలు పెరగాలి. ఇవే కదా. ఇవన్నీ రావాలి, ఇవన్నీ పోవాలి. ఇవి నీ దృష్టిలో ఆశీర్వాదాలు. మళ్ళీ ఈ ఆశీర్వాదం ఏం చేస్తావు అంటే నువ్వు అనుకుంటున్న ఆశీర్వాదాలన్నీ దీని తర్వాతనే అన్నమాట. ఈరోజు ఆశీర్వాదాల పేరట మనం ఏవైతే ఆశీర్వాదాలు అనుకుంటున్నామో అవన్నీ దీనికి మించినవే అన్నమాట. అయితే మరి ఇది అర్థం కానప్పుడు, ఇది మనం కోరుకోనప్పుడు, ఆ వాటికే మనం ప్రాధాన్యతనిస్తున్నప్పుడు ఏమర్థమయ్యాడు దేవుడు మనకు? ఆయనేమో నాయనా నేను నీతో ఉంటాను అంటున్నాడు. ముందుకొచ్చి ఉంటాను ఆయన అంటే నువ్వు ఉండకున్నా పర్లేదు, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపో అంటున్నాం మనం.
దుర్మార్గులం కాదు మనం, దౌర్భాగ్య స్థితి కాదు ఇది మనకు. అందుకే ఇంత అర్థమైన దావీదు గారు, నీవు చేసిన ఆకాశములను, నీ చేతి పనులైన చంద్ర నక్షత్రములను చూడగా నీవు నరుని దర్శించుటకు పడేపాటివాడు. చిన్నప్పుడు మా నాన్న ఒక కథ చెప్పేవాడు. ఒక రాజుగారికి ఒక భిక్షగత్తె నచ్చిందట. వీధుల్లో తిరిగే ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడట, రాణి చేశాడు. కానీ ఏ రోజు కూడా భోజనం మాత్రం కలిసి తినేది కాదు. నేను రూమ్లో తింటాను, మీ తిండి మీరు తినండి అనేది. మోమాట పడుతుందేమో అని ప్రతిరోజు గదికే పంపించేవాడు భోజనం. నెలైంది, 2 నెలలైంది, 3 నెలలైంది, ఏ రోజు కూడా రమ్మంటే మాత్రం తినట్లేదు. నేను రూమ్లో తింటాను మీరు తినండి అనేదట. ఒకరోజు అనుమానం వచ్చి భర్తకి, అంటే రాజుగారికి, రూమ్లో ఏం చేస్తుందని వెళితే అలవాటు, ముందు నుంచి అన్నం తినే అలవాటు. రాజుగారి భోజనము పంపిస్తే రాజవిందు, ఆమె ప్రతిరోజు ఏం చేసేదంటే రాణి బట్టలు తీసి పాత బట్టలు, ఒకప్పుడున్న బట్టలు వేసుకొని, షెల్ఫ్స్ ఉంటాయి కదా గూళ్ళు, అందులో ఆ తిండి పెట్టి, ఈమె ఒక చిప్ప తీసుకొని, అమ్మా కొంచెం అన్నం వేయండి అని ఈమె అడుక్కొని, మళ్ళీ అందులో నుంచి అన్నం తీసేసుకొని, కొంచెం కూర ఉంటే వేయండి అని మళ్ళీ ఈమె అడుక్కొని మళ్ళీ కూరేసుకొని కింద కూర్చొని తినేదట. అప్పుడు అర్థమైంది రాజుకి, బట్టలు మారాయి కానీ బ్రతుకు మారలేదని. నవ్వొచ్చింది కదా అందరికీ? నవ్వండి, ఇంకా బాగా నవ్వండి. మీ నవ్వు ఇంకొక 5 సెకండ్లు మాత్రమే. ఈ కథ వింటే, ఈ కథలో రాజు ఎవరు, ఈ కథలో భిక్షగత్తెవరు చెప్పండి. ఇక గట్టిగా చెప్పండి. రాజు అంటే ఆయనే, భిక్షగత్తెవరబ్బా? మనము కాదు. వీధుల్లో ఉండే వాడిని తీసుకొని వచ్చి, వీధుల్లో ఉండే ఆవిడని తీసుకొని వచ్చి భవనంలో, రాజభవనంలో పెడితే బతుకు మార్చుకోక ఆవిడ పరిస్థితి అలా ఏడిస్తే, పరలోకమందున్నవాడు మట్టి లోకంలో ఉన్నవాడిని నేను నీతో ఉంటానంటున్నాడు. ఉండడానికి బరువైంది మనకు. నా మాటలు ఈ రాత్రి మీకు అర్థమవుతుంటే, దేవుని దగ్గరకు వచ్చి ఇక మీదట మీరు ఎప్పుడైనా ఆశీర్వాదం అంటూ కోరితే, ఇది తప్ప ఇంకొకటి కోరకండి, ఇది తప్ప ఇంకొకటి కోరకండి. కోరితే ఒకటే కోరాలి, ప్రభువా నువ్వు నాతో ఉండడం కాదు, నేనే నీతో ఉండాలనుకుంటున్నాను. ఈ భాగ్యం నాకివ్వు, ఈ భాగ్యం నాకివ్వు. రోజు అడగండి, రోజు అడగండి. అదొక్కటి చాలు, అంతకు మించింది ఇంకొకటి లేదు. నేను సిగ్గుపడుతుంటాను ఆ మాట చదివినప్పుడు. ఆయన అనాలా మనతో, నాయనా నేను నీతో ఉండాలనుకుంటా. ఆయన అనాలా మాట, ఆయన అనాలా మనల్ని మాట. మోషేతో అంటున్నాడు, తీద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. ప్రాజెక్ట్ రెడీ చేయాలి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. లైట్స్ దగ్గర ఉండండి ఎవరైనా. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఏమంటున్నాడు? ఇదంతా అరణ్యంలో జరుగుతోంది. ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళేటప్పుడు, ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళేటప్పుడు ఆ మార్గ మధ్యంలో దేవుడు అంటున్నాడు, వారు నాకు
ఒక నివాస స్థలాన్ని నిర్మించాలి. వారు నిర్మించాలి. చూద్దాం ఆ నివాస స్థలం ఏంటో. లైట్స్ ఆఫ్ చేద్దాం. అన్నీ కాదు, స్క్రీన్ కనబడే వరకు. ల్యాప్టాప్కి సౌండ్ ఇవ్వాలి, ల్యాప్టాప్ నేను అలర్ట్గా ఉండాలి, నేను పాజ్ అన్న చోట పాజ్ చేయాలి, సౌండ్ ఇచ్చి పాజ్ చేయాలి. చూద్దాం అందరం కలిసి. ప్లే చేయండి. ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్న ఆ నిర్మాణాన్ని మీరు చూడాలి. ఈ నిర్మాణం కాదు, పాజ్. దట్ ఈస్ కాల్డ్ ద టాబర్నాకిల్ ఆఫ్ మోసెస్. ప్రత్యక్ష గుడారాన్ని టాబర్నాకిల్ అని అంటాడు ఇంగ్లీష్లో. టాబర్నాకిల్ అదే ప్రత్యక్ష గుడారం. దేవుడు నిర్మించమన్నది నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో అదే చూస్తున్నారుగా తెర మీద. ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మీరు మూవ్ చేయకు, నేను చెప్పిన తర్వాతనే మూవ్ చేయాలి. అది ఎలా ఉందో చూద్దాం ఒక్కసారి. అది ఒక ప్రాంగణం లేదా అదొక ఆవరణం. ఆ ఆవరణము చుట్టూ ఒక ప్రహరీ లేదా ప్రాకారం. ఆ ప్రహరీ అంతా తెల్లటి రంగులో ఉంది. అచ్చం దేవుడు చెప్పినట్టే చేశారు వాళ్ళు. దేవుడు ఎలా చేయమన్నాడు అలా చేసి. ఇక్కడ ఎక్కడ మనిషి సొంత ఆలోచనలు లేవు. మోషే గారిని కొండ మీదకి పిలిచి, ఇప్పుడు మీరు విన్నారే నిర్గమాకాండం 28లో, వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అన్న కోరిక ఏదైతే ఉన్నదో వాళ్ళు నెరవేర్చారు. అది వాళ్ళు కట్టింది. అది ఎలా కట్టమన్నాడో మీకు మొదటి రోజు అవగాహన కోసం చూపిస్తున్నాను. చూడండి, ఒక గుడారం కనబడుతుంది కదా, అక్కడ చివరన ఒక గుడారం కనబడుతోంది. ఆ గుడారము ఒక ఆవరణంలో ఉంది. ఆ ఆవరణానికి ఒక ప్రహరీ ఉంది. ఆ ప్రహరీకి ఒకే ఒక ద్వారం ఉంది. ఎన్ని ద్వారాలు ఉన్నాయో చూడండి ఒక్కసారి. దిక్కులు 4, ద్వారం మాత్రం ఒకటే. దిక్కులు 4, ద్వారం మాత్రం ఒకటే. ఎవరికి నిద్ర రావట్లేదు కదా? నిద్ర రాకపోతే ఒక్కసారి లోపలికి వెళ్ళేసి వద్దాం. తీసుకుని వెళ్ళు నాయనా మమ్మల్ని. ఆపు. వచ్చారా? ద్వారము దాటి ముందుకొస్తే ఆవరణము లోపలికి వచ్చాం. ఆవరణం లోపలికి వస్తే కొంచెం డల్ అయింది కానీ ఇమేజ్. మీకు ఒక ఇత్తడి బలిపీఠం కనబడుతుంది. అది బలిపీఠం. గుర్తుపెట్టుకోండి స్ట్రక్చర్. రేపు అన్ని మాట్లాడుకుంటాం మనం రేపటి నుంచి. అది బలిపీఠం. బలిపీఠం కూడా దాటి ముందుకెళ్దాం. ఇంకా పాజ్. బలిపీఠము దాటిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డల్ అయింది ఇమేజ్. అక్కడ ఒక వెరీ గుడ్, అలా ఉండాలి మీరు అలర్ట్గా. అక్కడ ఒక గంగాళం కనబడుతోంది. అది గంగాళం, ఇత్తడి గంగాళం. ఇప్పుడు మీరు చూస్తున్న ఆవరణం అంతా దానిని వెలుపటి ఆవరణం అని గుర్తుపెట్టుకోండి. ఏమంటారు దాన్ని? వెలుపటి ఆవరణం, ఔటర్ కోర్ట్యార్డ్. ఔటర్ కోర్ట్యార్డ్. వెలుపటి ఆవరణంలో నుంచి మీకు ఎలాగో నిద్ర రాలేదన్నారు కనుక ఒక్కసారి లోపలికి వెళ్ళేసి వద్దాం. గుడారంలోనికి తీసుకొని వెళ్తున్నాడు చూడండి ఒక్కసారి. అది ద్వారం. ద్వారం కూడా వెళ్తున్నాం. సౌండ్ ఉంటే బాగుండేది. గుడారం గుండా లోపలికి వెళితే ఒక బలిపీఠం. అదే బలిపీఠం. తీసుకొని వెళ్ళండి. ఇంకా ఆ బలిపీఠం దగ్గర బలి పశువులు. ఆ బలిపీఠము దగ్గర బలిపీఠానికి సంబంధించిన ఉపకరణములు అన్ని ఇత్తడివే. అక్కడి నుంచి వెళ్తున్నాం ముందుకి.
ఆ బలిపీఠానికి ఉన్న కొమ్ములవి, ఆ కొమ్ముకు యాజకుడు రాస్తున్న బలిపశు యొక్క రక్తం అది. అవన్నీ ఇప్పుడు అవసరం లేదులేండి, వివరంగా మాట్లాడుకుంటాం. ఎలా ఉంటుందో చూడండి. బలిపీఠము దాటిన తర్వాత మనకు ఎదురు పడుతున్నది గంగాళం, ఇత్తడి గంగాళం. ఆ గంగాళములో నీళ్లు, ఆ నీళ్ళల్లో అద్దుకుంటున్నాడు యాజకుడి చేతులు. వెళ్దాం ఇంకా ముందుకి. అక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇప్పుడు మనం ఆపు. ఇప్పుడు మనం గుడారములోకి వెళ్తున్నాం. ఆయన కోరుకున్నది అదే. వెలుపటి ఆవరణము నుండి లోపటి ఆవరణములోనికి వెళ్తున్నాం. అర్థం చేసుకుంటున్నారా? వెలుపటి ఆవరణములో నుండి లోపటి ఆవరణములోనికి వెళ్తున్నాం. ఒక తెర ఉంది ఇప్పుడు అక్కడ మనకు. ఆ తెరను దాటుకొని ముందుకెళ్దాం. కమాన్. తెరను దాటుకొని ముందుకెళ్తే ఆపు. ఇది గుడారములో మొదటి భాగం. గుడారములో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. గుడారములో మొదటి భాగం, దీనినే పరిశుద్ధ స్థలము అని అంటారు. ఏమంటారు దీన్ని? పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలంలో మనకు 3 వస్తువులు కనబడుతున్నాయి. ఒకటి, ఎదురుగా ధూపవేదిక, స్ట్రైట్ గా ఉన్నది సువర్ణ ధూపార్తి లేదా ధూపవేదిక అని అంటారు. మీకు ఎడమ వైపున కనపడుతుంది దీపం, సువర్ణ దీపం, దీపం అది. కుడివైపున కనపడుతుంది ఒక బల్ల ఉంది, బల్లపై రొట్టెలున్నాయి. సన్నిధి రొట్టెల బల్ల అది, సన్నిధి రొట్టెల బల్ల. పరిశుద్ధ స్థలములో మనకు 3 వస్తువులు కనబడుతున్నాయి. లోపటి ఆవరణములో 2 భాగాలు, ఆ 2 భాగాలలో మొదటి భాగం, ఆ మొదటి భాగంలో 3 వస్తువులు. దానినే పరిశుద్ధ స్థలం అంటాం. అది దాటుకొని ఇంకా లోపలికి వెళ్దాం. ఒక్కసారి ఇంకా లోపలికి వెళ్దాం. చూస్తున్నారా? దీపము, రొట్టెల బల్ల, తర్వాత సువర్ణ ధూపార్తి, ధూపవేదిక, అది దీపం. అది రొట్టెల బల్ల, సన్నిధి రొట్టెల బల్ల అంటాం దాన్ని. వీటన్నిటి గురించి 5 రోజుల్లో మాట్లాడుకుంటాం మనం. ఆ రొట్టెలకు సంఖ్య ఉంటుంది, లెక్క ప్రకారం ఉండాలి రొట్టెలు అక్కడ. తర్వాత చూద్దాం. ఇది సువర్ణ ధూపార్తి. ఒక మాట పాస్ చేయి, మళ్ళీ నేను ఫ్యూచర్లో చెబుతాను దాని గురించి. లోపటి ఆవరణమునకు వెలుపటి ఆవరణమునకు తేడా. వెలుపటి ఆవరణంలో ఉన్న వస్తువులన్నీ ఇత్తడితో చేయబడ్డాయి, లోపటి ఆవరణములో ఉన్న వస్తువులన్నీ బంగారముతో చేయబడ్డాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అక్కడికి వస్తాను నేను. ఓకే, రైట్, వెళ్దాం ఇంకా ముందుకి. అది సువర్ణ ధూపార్తి, అందుకే సువర్ణ, బంగారం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి స్క్రీన్ డల్ అవుతుంది, నేను రేపు చూడాలి అది. ఆగు నాన్న. ఇప్పుడు ఇంకొక తెర కనపడుతోంది. పరిశుద్ధ స్థలమును దాటుకొని ముందుకెళ్దాం అనుకుంటే ఇంకొక తెర కనపడుతోంది. మరి ఆ తెర కూడా దాటి ముందుకెళ్దాం. ఆ తెర కూడా దాటి ముందుకెళ్దాం. కమాన్. చూసారా? ఆగు. ఇది అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనకొక మందసం ఉంటుంది. అదే నిబంధన మందసం, దేవుని నిబంధన మందసం. ఈ మందసములో 2 భాగాలు. పైన చూస్తున్నారా? రెక్కలు చాచుకున్న 2 కెరూబులు. ఆ కెరూబులు రెక్కలు చాచుకున్న కెరూబులు. ఆ కెరూబులు ఉన్నది ఒక పీటపై, పీఠం అంటాం దాన్ని. దాని పేరే కరుణా పీఠం. కరుణా పీఠం. ఆ కరుణా పీఠము క్రింద ఒక బాక్స్ లాగుంటుంది. ఆ బాక్స్ లో మనకు 3 వస్తువులు ఉంటాయి. మన్నా గల పాత్ర, చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞలు కలిగిన పలకలు. అది దేవుని మందసం. దానినే అతి పరిశుద్ధ స్థలం అని అంటారు. ఇది గుడారం. ఒకసారి అన్ని చూసేద్దామా? ప్లే ద వీడియో కంప్లీట్లీ ఫ్రమ్ ద బిగినింగ్.
చాలే, వదిలేండి, లైట్స్ ఆన్, ముందుకెళ్ళిపోదాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనములో దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలం అదే. దాని నిర్మాణం, దాని స్ట్రక్చర్ అలా ఉంది. అది నిర్మించడానికి చాలు, ఆపండి, ఇక స్క్రీన్ ఆపండి, ప్లే ఆఫ్ చేసేసండి. అది నన్ను చూడాలి ఇక అందరు. ఏ నిర్మాణాన్ని మనం చేపట్టినా దానికి మెటీరియల్ కావాలి, అవునా? మనం ఏ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినా దానికి మెటీరియల్ కావాలిగా. మెటీరియల్ అంటే అర్థం ఏంటి? వస్తువులు. మెటీరియల్ అంటే వస్తువులు. ఈ నిర్మాణానికి కూడా వస్తువులు కావాలి. దానిని ఎలా నిర్మించాలో దేవుడే చెప్పాడు, దేనితో నిర్మించాలో కూడా దేవుడే చెప్పాడు. ఆ నిర్మాణానికి దేవుడు 15 వస్తువులను వాడమని చెప్పాడు. ఎన్ని? 15. అందులో కొన్ని లోహాలు, అందులో కొన్ని రంగులు, అందులో కొన్ని టెక్స్టైల్కి సంబంధించినవి, అంటే నేతకు సంబంధించిన వర్క్, అందులో కొన్ని సుగంధ ద్రవ్యాలు, అందులో కొన్ని రత్నములు. ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం. వేటితో ఆయన చేయాలనుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. అదే నిర్గమకాండం 25వ అధ్యాయం. అదే నిర్గమకాండం 25వ అధ్యాయం 3వ వచనం నుంచి, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా, జాగ్రత్తగా చూడండి లిస్ట్. బంగారు మొదటిది, వెండి 2, ఇత్తడి 3, ఈ 3 లోహాలు, నీలము రంగది ఒక రంగు 4, ధూమ్రము 5, రక్తవర్ణము 6, సన్నపు నార 7, మేక వెంట్రుకలు 8, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు 9, సముద్రవత్సల తోళ్లు 10, తుమ్మకర్రలు 11, ప్రదీపమునకు తైలము 12, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకును సుగంధ సంభారములు 13, లేత పచ్చలు 14, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు 15. ఈ 15 కావాలి ఆ నిర్మాణానికి. మరి దేవుడిస్తాడా? కట్టమంది ఆయనేగా, కట్టమన్నది ఆయనేగా, మరి దేవుడిస్తాడా? నేనివ్వనన్నాడు. ప్రజల దగ్గర తీసుకో, ప్రజల దగ్గర తీసుకో. మోసెస్ ప్రజలన్నాడు, నాకు ఒక నివాస స్థలాన్ని కట్టడానికి వీటిని అర్పణలుగా వారిని ఇవ్వమని చెప్పు. చూద్దాం ఎవరెవరు ఇస్తారు. ఇవ్వమని చెప్పు, ఇవ్వమని చెప్పు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన దగ్గర లేవా? ఆయన దగ్గర లేవా? అది ప్రశ్నే కాదు. మాట చేత సర్వ సృష్టిని కలిగించిన ఆయన ఒక చిన్న గుడారం కోసం కానుకలు అడుగుతున్నాడు. చూడండి మొదటి వచనం నుండి, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. ఈ నిర్మాణానికి మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ ని కానుకల రూపంలో వాళ్ళే ఇవ్వాలి. అయితే ఒక కండిషన్, మీరు ఎవరి దగ్గర తీసుకోవాలో ఒక కండిషన్ ఉంది. చూద్దాం. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకోవాలి. వాళ్ళు ఇవ్వాలి, కానీ అది హృదయపూర్వకమైన అర్పణ అయి ఉండాలి, మనఃపూర్వకమైన అర్పణ అయి ఉండాలి. నువ్వు అడుగు, చూద్దాం ఇస్తారో లేదో చూద్దాం. నువ్వు అడుగు.
అబ్రహాము, నీ కొడుకును నాకిస్తావా అడిగాడు. మోషే, నా నివాస స్థలము కొరకు అర్పణలను వారిని అడుగు. అది కూడా ఎలా ఇవ్వాలి? మనఃపూర్వకముగా. అవును, ఇంత సర్వసృష్టిని కట్టిన దేవుడు ఒక చిన్న గుడారం ఆయనే ఇవ్వచ్చుగా, మోషేకి ఇశ్రాయేలుకి గిఫ్ట్గా ఇవ్వచ్చుగా. అన్నీ ఆయన ఇస్తే ఎప్పుడు ఆయన ప్రేమే మనకు తెలుస్తుంది, కానీ మనకు ఆయన పట్ల ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే మనకు కూడా ఇచ్చే అవకాశం ఆయన ఇవ్వాలి. ఇచ్చాడు. ఒక భాగ్యం, ఒక సువర్ణ అవకాశం. సువర్ణ అవకాశం. లాస్ట్ టైం చెప్పాను ఒక మంచి ఉదాహరణ. ఇక్కడ చాలా మంది తండ్రులు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు కూతురు కానీ కొడుకు కానీ మీరు ఎప్పుడు స్వీట్ బాక్సులు తీసుకొని రాలేదా? తెచ్చారు. స్వీట్ బాక్స్ ఇంటికి తీసుకొని వచ్చిన నాన్న బిడ్డ చేతికిచ్చి ఆయనే ఓపెన్ చేసి ఆ స్వీట్లన్నీ బిడ్డ చేతిలో పెట్టి ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పనా? నాకొక్కటి ఇవ్వవా అని అడుక్కుంటాడు. అడుగుతాడా లేదా చెప్పండి? నాకొక్కటి ఇవ్వవా బిడ్డ ప్లీజ్ అంటాడు. నేను అడుగుతున్నాను, అంత కర్మ నీకెందుకు? వచ్చేవాడు అరకిలో తినేసి వచ్చేయచ్చు ఇక్కడికి. బిడ్డ దగ్గర చేయి చాచి అడుక్కోవాల్సిన కర్మ నీకెందుకు వచ్చింది? ఆ బాలాజీ మిఠాయి బండర్లో అరకిలో తిని ఆ పావు కిలో ఇక్కడ తీసుకొని రావచ్చు కదా బిడ్డకు. మరి ఒకవేళ ఆ బిడ్డ అడిగిన వెంటనే తీసి ఆ స్వీట్ ఇచ్చిందనుకోండి, తింటాడా? అబ్బే, అది తీసుకొని వెళ్ళి మళ్ళీ పాప నోట్లోనే పెడతాడు మళ్ళీ. మరి నువ్వు తినొచ్చుగా, షుగర్ ఇక్కడ. అడగడం వరకే, అడుక్కోవడం వరకే, ఎక్కడం వరకే ఉండదు ఇక్కడ. నా బిడ్డ అడగ్గానే ఇచ్చింది చాలు, అడగ్గానే ఇచ్చింది చాలు. మంచం మీద పడుకున్నప్పుడు ఒకసారి మనము కొనాలో పడుకుంటూ ఉంటాం, కార్నర్లో పడుకుంటూ ఉంటాం, బిడ్డను మధ్యలో వేసి. ఒక 3-4 ఏళ్ళు వచ్చిన బిడ్డ ఒకసారి మనము కార్నర్లో పడుకొని ఒకవేళ తొట్టిల్లితే, అలా మనము తొలిగితే ఆ చిన్న బిడ్డ వెంటనే చేయబట్టుకుంటాడు మనల్ని. ఏంటి? ఏనుగంత శరీరాన్ని కాపాడడానికే చిట్టి చిలకమ్మ. మనం కింద పడేది లేదు, పడితే వీడు కాపాడేది లేదు. కాకపోతే మనకు ఎలా ఉంటుంది? నేను పడతానని నా బిడ్డ ముందుకొచ్చాడే, చాలు రాత్రి నిద్ర రాకున్నా పర్లేదు. అది తండ్రి ముచ్చట, నాన్న ముచ్చటది. స్వీట్లే తినని నాన్న బిడ్డ స్వీట్ ఇవ్వగానే కడుపు నిండిపోయింది. కింద పడని నాన్నకు బిడ్డ చెయ్యి అందించగానే మనసు నిండిపోయింది. ఇది మీకు అర్థమైతే, నాకొక్క నివాస స్థలాన్ని కట్టమని వాళ్ళని అడుగు మోసెస్. దానికి ఏమేమి అవసరమో వాళ్ళని ఇవ్వమని చెప్పు. అలా ఆయన అడగగానే వాళ్ళు ముందుకొస్తే ఎంత బాగుంటుంది. వచ్చారా? ఇచ్చారా? వాళ్ళ సంగతి మనకెందుకు, మన సంగతి ఆలోచిద్దాం. అదే దేవుడు ఈరోజు అదే దేవుని పని కోసం నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. ఇస్తావా? ఇస్తావా? ఎలా ఇవ్వాలట? మనఃపూర్వకముగా. అందరిస్తున్నారు కనుక నేను ఇవ్వకపోతే బాగోదు అన్నట్టుగా ఇస్తే అది అననీయ కానుక అవుతుంది. నీ కానుక ఎలా అవుతుంది? అందరూ ఇస్తూ నేను ఇవ్వకపోతే బాగోదు అని ఇస్తే అది సప్పీరా కానుక అవుతుంది. మన కానుక ఎలా అవుతుంది? హృదయపూర్వకంగా ఇస్తే మనదవుతుంది. వాళ్ళు ఇచ్చారో లేదో,
ఇస్తే ఎలా ఇచ్చారు, మనం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇస్తామో లేదో, అవన్నీ రాత్రి మీరు పడుకునే ముందు ఆలోచించండి. పడుకునే ముందు ఒక్కటైతే చేయండి, అందరూ మోకరిల్లి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ, ప్రభువా నాతో నువ్వు ఉండాలి అనే కోరికొద్దు, నేనే నీతో ఉండాలి, ఆ ధన్యత నాకు ఇవ్వు, ఆ భాగ్యం ఇవ్వు, అది చాలు. ఇంతకు మించి నిన్ను ఏది అడగను, ఆ ఒక్క ఆశీర్వాదం ఇవ్వు ప్లీజ్ అని అడిగి హాయిగా పడుకోండి, నిద్రపోండి. తెల్లవారు 5 గంటలకు మీకు ప్రార్థన మొదలవుతుంది. చాంద్ భాష గారు వస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఎంత గొప్ప ప్రేమ మీది, ఎంత గొప్ప కోరిక మీది. మాతో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మీరు అడగక ముందే మీతో ఉండాలన్న కోరిక మాకుండాలి. అది తెలియని అజ్ఞాన స్థితిలో బ్రతుకుతున్న మేము మా పనులని, మా బాధ్యతలని ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ మీకు దూరం అవుతున్న దౌర్భాగ్య స్థితి. ఈ స్థితిలో నుంచి మమ్మల్ని బయటికి రప్పించండి. మాట్లాడుకుంటున్న ఈ మాటలన్నీ మమ్మల్ని మీ యొద్దకు మరింత గొప్పగా చేర్చడానికి, కారణం అవ్వడానికి సహాయం చేయండి. మాకున్న చిన్న స్తోమతలు ఈ 5 రోజుల సదస్సులు, సభలు పెట్టి ఉండగా సౌకర్యాలకు, అసౌకర్యాలకు అర్థం చేసుకొని వాక్యానికి మాత్రమే పెద్దపీట వేసి మీ పిల్లలు అలిసిపోకుండా తెల్లవారి 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు వాక్యం వింటూ మీ పట్ల వారికి ఉన్న ప్రేమను ఎంత గొప్పగా చూపిస్తున్నారు తండ్రి. చివరి వరకు వారికి ఈ శక్తిని కొనసాగించమని తండ్రి. వచ్చిన వారు కొంతమంది తిరిగి వెళ్ళి రేపు ఉదయానికి చేరుకోవాలన్న ప్రయత్నంలో ఉంటుండగా వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చమని, వాక్యము చెప్పువారికి, వాక్యం వినువారికి, పరిచర్య చేయువారికి, వంటల విషయంలో అన్ని విషయాలలో కూడా కష్టపడుతున్న మీ పిల్లలందరినీ కూడా వారి ఆరోగ్యాన్ని, వారి శక్తిని మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసు ప్రభు వారి మహోన్నతమైన నామములో వినయముతో మీ పాదాల చెంత ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనందరితోనూ, సర్వలోకములో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతో సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్రకటన